హాయ్ గ్యాంగ్, దిస్ ఇస్ షమైలి అండ్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు దెహ్రాదూన్ సిటీలోనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాం. అసలు ఇలాంటి ప్లేస్ సిటీలో ఉందా అని అనిపిస్తుంది. ఇట్ ఈస్ సో గుడ్. నేను ఒకసారి వెళ్ళాను కానీ అప్పుడు కొంచెం క్రౌడ్, అందుకే ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్తున్నాము. నేను, మమ్మీ, అక్క అండ్ నా కజిన్ బ్రదర్ నలుగురం వెళ్తున్నాము బైక్స్ మీద. ఆల్సో ఐ గాట్ ది బైక్ సర్వీస్. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళకి సర్వీస్ ఆన్ వీల్స్ అన్న ఫెసిలిటీ ఉంది. అంటే మనం స్లాట్ బుక్ చేస్తే ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం సర్వీస్ యూజ్ చేశాను. అండ్ నాకేమనిపించింది అంటే, దిస్ ఇస్ నాట్ ప్రమోషనల్ వీడియో, బట్ నాకేమనిపించింది అంటే, ఈ కోవిడ్ టైంలో ఇట్ ఈస్ గుడ్ టు అవాయిడ్ గోయింగ్ టు ద షోరూమ్. బుక్ చేస్తే ఇంటికి వచ్చి 1-on-1 బేసిస్ మీద చేస్తారు. అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేశారు. ఎందుకంటే మన కళ్ళ ముందే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడొచ్చు కదా, హౌ దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. సో హూఎవర్ హ్యాస్ రాయల్ ఎన్ఫీల్డ్, ట్రై అవుట్ దిస్ ఫీచర్, సర్వీస్ ఆన్ వీల్స్. సో నెక్స్ట్ టైమ్ ఐ విల్ ఆల్సో వ్లాగ్ అబౌట్ ఇట్, హౌ ఇట్ ఇస్ డన్ అని. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, లెట్స్ గో. వి ఆర్ గోయింగ్ టు రాబర్ కేవ్స్. వస్తున్నాం. హలో, అదండి. ఓకే, లెట్స్ గో. సో మనం ఈరోజు వెళ్తున్న ప్లేస్ పేరు రాబర్స్ కేవ్స్. సో ఇది సిటీలోనే ఉంది. నేను ఒక్కసారి వెళ్ళాను కానీ రైట్ టైంలో వెళ్ళలేదు, ఎందుకంటే అప్పుడు చాలా క్రౌడెడ్గా ఉంది. సో మొత్తం లోపల వరకు వెళ్ళి చూడలేదు. అందుకే ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము. మా ఇంటి నుంచి రాబర్స్ కేవ్ అరౌండ్ 11 kilometers ఉంది. ఓన్లీ ఈ సీజన్లో అయితే, అంటే అది ఒక వాటర్ ప్లేస్ అనమాట. వెళ్ళినాక మీకు అర్థమవుతుంది, కేవ్స్ మధ్యలో వాటర్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఈ రైనీ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. ముందు మా అక్క అండ్ నా కజిన్ బ్రదర్ చేతన్ వెళ్తున్నారు. మా తమ్ముడు మొన్నే వచ్చాడు హైదరాబాద్ నుంచి. అంటే ఢిల్లీ వరకు బైక్ ని ట్రాన్స్పోర్ట్ లో వేసి ట్రైన్ లో, ఢిల్లీ నుంచి దెహ్రాదూన్ అరౌండ్ 250 kilometers అలా ఉంటుంది. సో ఇంకా అక్కడి నుంచి బైక్ లో వచ్చేసాడు. ఏమైందంటే ఒక ఫన్నీ స్టోరీ, వాడి బండి అరౌండ్ 184 kgs అలా ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ యాజ్ రాయల్ ఎన్ఫీల్డ్. నా బైక్ వెయిట్ ఒక 2 kgs ఎక్కువ ఉంటుందేమో. ఒక 2000 to 2500 లో అయిపోయింది. అంటే ట్రాన్స్పోర్ట్ కి వేస్తే వాడికి ఆల్మోస్ట్ 4500 పడింది. ఎందుకంటే వాడి ఆర్సీలో వాడి బైక్ వెయిట్ ఉండాల్సిన ప్లేస్ లో వాడి బైక్ సీసీ ఉంది. సో అరౌండ్ అది 400cc బైక్ కదా. సో అదే వెయిట్ అని ఇంకా దాని బేసిస్ మీద వాడికి ఛార్జ్ చేశారు. వాడు ఎంత చూపించినా అది కాదు వెయిట్, అది రాంగ్లీ ప్రింట్ అయింది అని ఎంత మొత్తుకున్నా ఇంకా ఏం చేయలేకపోయాడు. సో ఎక్స్ట్రా ఛార్జ్ అయింది అలా. దిస్ ఇస్ బలుపూర్ చౌక్. ఇక్కడ నుంచి యాక్చువల్లీ మెయిన్ సిటీ స్టార్ట్ అవుతుంది. మా ఇల్లు కొంచెం అవుట్స్కట్స్, అంటే ఒక 2-3 kilometers అవుట్ సైడ్ ఉంటుంది. ఈ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ వెళ్తే ముస్సోరీ, అంటే స్ట్రైట్గా కూడా వెళ్ళొచ్చు సిటీ లోపల నుంచి. యూజువలీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడ లెఫ్ట్ తీసుకునే వెళ్తాము. ట్రాఫిక్ లేనప్పుడు స్ట్రైట్గా కూడా వెళ్ళిపోవచ్చు సిటీ లోపల నుంచి. కానీ ఇటువైపు అయితే కొంచెం సీనిక్గా ఉంటుంది. సో మనం వెళ్ళే ప్లేస్ ముస్సోరీ రూట్లోనే వస్తుంది. ఆల్మోస్ట్ ముస్సోరీ రూటే. లాస్ట్లో డైవర్ట్ అవుతాము ఇంకొక 1 kilometer అనగా. అక్కడ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, అయ్యే ముస్సోరీ. క్లైమేట్ మాత్రం ఈ మధ్య ఎవ్రీ డే ఎంత బాగుందంటే, మాన్సూన్స్ కాబట్టి ఎప్పుడు వెళ్ళినా ఇట్ ఇస్ సో గుడ్. నాకైతే ముస్సోరీ మెయిన్లీ మాన్సూన్స్లోనే బాగా నచ్చింది. అంటే ప్రతి సీజన్లో బాగుంటుంది, కానీ ఈ సీజన్లో ఆ క్లౌడ్స్, నేను చెప్పాను కదా మబ్బుల్లో కవర్ అయి ఉంటుందని. దిస్ ఈజ్ వాట్ ఐ మెంట్. సో బ్యూటిఫుల్, క్రేజీ ఉంది కదా. ఎక్కువసేపు ఆగొద్దు ఇక్కడ, రండి వెళ్దాం. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తాం. ఇంకా అరౌండ్ 2 kilometers ఉంది. నా కొత్త హెల్మెట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అంటే ఈ హెల్మెట్ వచ్చాక అండ్ కొత్త GoPro 9 తీసుకున్నాక పెద్దగా ఎక్కడ లాంగ్ రైడ్కి వెళ్ళలేదు, వ్లాగ్ చేయలేదు కదా. సో ఇప్పుడే తీస్తున్నాను. హెల్మెట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. GoPro 9 వెయిట్ కొంచెం ఎక్కువ పడుతుంది అని అనిపిస్తుంది. బట్ ఇది చాలా చిన్న రైడ్ కాబట్టి చెప్పలేను. నెక్స్ట్ ఒక లాంగ్ రైడ్ వెళ్దాం, అంటే వితిన్ 100 kilometers వెళ్ళే. సో అక్కడ ప్రాపర్గా టెస్ట్ చేసి చూడాలి దీని వెయిట్ నాకు ఎక్కువ పడుతుందా ఎట్లా ఉంది అని. బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చాము. సో దట్ కొంచెం ఎర్లీగా వస్తే క్రౌడ్ ఉండదని. ఐ రియలీ హోప్ దెర్ ఇస్ నో క్రౌడ్, లేకపోతే అస్సలు ఎంజాయ్ చేసినట్టే అనిపించదు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకొక 1 kilometer రాబర్స్ కేవ్ అని చెప్పాను కదా, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ గుచ్చుపాని. వీఆర్ హియర్.
సో ఇక్కడ నుంచి కొంచెం లోపలికి నడుచుకుని వెళ్ళాలి. హాయ్ చెప్పరా. మా తమ్ముడు హైదరాబాద్ నుంచి వచ్చాడు. విల్ బి రైడింగ్ విత్ హిమ్ నెక్స్ట్. ఎంట్రీ టికెట్ ఎంత? ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 35. అడల్ట్స్ కి, చైల్డ్ కి 10 రూపీస్. ఎవర్రా చైల్డ్? ఇంకెవరు? నేను కాదు. లెట్స్ గో టు దొంగల గుహలు. రాబర్స్ కేవ్. సో వీఆర్ ఎట్ రాబర్స్ కేవ్. కొంచెం లోపలికి నడుచుకుని వెళ్ళాలి. So we are walking in the caves. Asal it's so good. Look at this. Maximum నీ వరకు వస్తాయి అంతే నీళ్ళు. ఎస్పెషలీ ఇప్పుడు రైనీ సీజన్ కదా, చాలా బాగుంది. మమ్మీ ఇస్ ద విన్నర్. మమ్మీ హాయ్ అక్క, ఎలా ఉంది? బాగుంది, ఎక్సైటింగ్ యాక్చువల్లీ. ఫస్ట్ టైం ఇట్లా గుహల్లో నడవడం కదా. ఎలా ఉందిరా నైస్. మమ్మీ ఎలా ఉంది? ప్లస్ ఇప్పుడు రైనీ సీజన్ కదా, దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు కమ్. అండ్ ఆల్సో క్రౌడ్ లేదు, సో దిస్ ఇస్ సో గుడ్. సో ఎండ్ ఆఫ్ ది రోడ్. అక్కడ మనం ఎట్లాగో పట్టే సీన్ లేదు, సో ఇక్కడ వరకే. కొంచెం పైకి ఎక్కాము. లుక్ ఎట్ ద వ్యూస్. సచ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇలా కేవ్స్లో నడవడం, అది కూడా మధ్యలో అంతా వాటర్. ఇట్ ఈస్ సో గుడ్. దేహరాదూన్ వస్తే రాబర్స్ కేవ్, మన చింటూ భాషలో దొంగల గుహలకి మాత్రం కంపల్సరీ రండి. డోంట్ మిస్ ఇట్. హాయ్. Okay, we are back home. I hope you like this video. See you in the next vlog. Jai Hind.